చిరంజీవికి 'విశ్వంభర' మరో 'ఖైదీ' అవుతుందా? డెఫినిట్‌గా అవుతుందనేటువంటి నమ్మకం నాకు కలుగుతుంది. నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఆలోచించినట్టయితే దీంట్లో మొదటి నుంచి కూడా చిరంజీవి గారు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఒకటి. 2 డైరెక్టర్ వశిష్ఠ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ వెరీ గుడ్ రైటర్. ఈ సంగతి చాలామందికి తెలీదు. వేణు వశిష్ఠ అని పేరు మార్చుకున్నాడు. 'బింబిసార' చేశాడు. అది కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఇక్కడ ఏమిటంటే మనకి ఎందుకు అంత 'ఖైదీతో' పోలుస్తున్నారంటే పోల్చడానికి కొన్ని కారణాలున్నాయి చెప్తాను వినండి. దీంట్లో ఎప్పుడూ లేనిది ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఆయన వర్కౌట్ చేయడం చూస్తుంటే మతిపోతుందన్నమాట. మైకం వచ్చేస్తుంది. అంత కష్టపడి చేస్తున్నాడు చిరంజీవి ఒకటి. రెండవది నిజంగా అది ఒక త్యాగమే. ఈ వయసులో అంత కష్టపడవలసిన అవసరం లేదండి. ఆయన సినిమాని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ సినిమాని తన సొంతం చేసుకోవడానికి ఆ మెగాస్టార్ అనే పేరు సుస్థిరం చేసుకోవడానికి కష్టపడుతున్నాడు గానీ, లేకపోతే అంత కష్టపడవలసిన అవసరం లేదు. 'ఖైదీతో' ఎందుకు పోలుస్తున్నానంటే 'ఖైదీలో' కనిపించినటువంటి అందాలున్నాయి. మాధవి చాలా 'రగులుతోంది మొగలి పొద' ఇట్లాంటి పాటలు గానీ, కొన్ని సన్నివేశాల్లో చాలా చాలా గొప్ప ఆహ్, దాన్నేమంటారు కెమిస్ట్రీని ఇద్దరూ పండించడం గానీ, అది చాలా జనంలో చొచ్చుకుపోయింది. తర్వాత చిరంజీవి గారి గెటప్ ముఖ్యంగాన. ఇందులో అంటే మళ్ళీ 'విశ్వంభర్'లో ఆ పోలికలు కనిపిస్తున్నాయి. రెండోది 'త్రిష'. మునుపటికి, ఇప్పటికి 'త్రిష' చాలా పండిపోయిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో టామిల్‌లో విజయ్‌తో ఉన్నటువంటి పరిచయాలు, విజయ్‌తో ఉన్నటువంటి ఆహ్, సినిమాలు ఎక్కడ తీసుకెళ్ళాయంటే, ఆ 'త్రిషా'ని మించినటువంటి హీరోయిన్ ఇంకెవరు లేరు తమిళ్‌లో అనుకునేటువంటి ఆ స్థాయికి తీసుకొచ్చాయి. తర్వాత ఇప్పుడు పెద్ద ఆవిడ ఆహ్, శృంగార దేవత అయిపోయింది తమిళనాడులో. అవి మనం చూసాం. టామిలు ఆహ్, వీడియోస్, టామిలు తాలూకు వార్తలు ఇవన్నీ చూసినట్టయితే ఆ 'త్రిష' విజయ్‌తో ఉన్నటువంటి ఆహ్, ఆ కెమిస్ట్రీ, తర్వాత విజయ్‌తో ఉన్నటువంటి స్నేహం, విజయ్‌తో ఉన్నటువంటి రొమాన్సు ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నటిగా పండిపోయిందన్నమాట. శుభ్రంగా ఎంతవరకు చేయాలో, ఎంతవరకు జనాన్ని రెచ్చగొట్టొచ్చో, ఎంతవరకు హీరోల్ని తన వైపు తిప్పుకోవచ్చో తెలిసిన 'త్రిషని' ఈ సినిమాలో డైరెక్టర్ బాగా ఉపయోగించుకుంటాడు. అది. అందువల్ల 'త్రిష' కూడా ఎడిషనల్‌గా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మూడోది 'మృణాల్ ఠాగూర్'. ఈ 'మృణాల్ ఠాగూర్' చాలా ఆహ్, అప్‌కమింగ్ యంగ్ లేడీ అని చెప్పొచ్చు. ఈవిడకేంటంటే ఎంతవరకు ఆవిడ మోడర్న్‌గా ఉండాలన్నా అభ్యంతరం లేదు. లిప్ కిస్ ఇవ్వాలన్నా సన్నివేశం పిరమిడ్ చేస్తే ఆ లిప్ కిస్ ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదు. గనుక ఈ ముగ్గురు హీరోయిన్‌లు కూడా డెఫినిట్‌గా చిరంజీవి ఈ వర్కౌట్ చేసిన దాని మీద డాన్సెస్ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. అలాగే యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. ఆ వశిష్ఠ కూడా వీళ్ళు నలుగురున్నారు. నలుగురు 4 దిక్కులు ఈ సినిమాకి కాచేస్తారనేటువంటి నమ్మకం నాకు కలుగుతుందన్నమాట. చిరంజీవిని ఈ మధ్య కాలంలో అంత కష్టపడడం నేను చూడలేదు. తర్వాత చిరంజీవి తాలూకు మైండ్ సెట్ కూడా చాలా హెల్తీగా ఉంది. ఎంత హెల్తీగా ఉంది, యంగ్‌గా ఉంది. ఆయన మామూలుగా బాగా స్టార్‌డమ్ ఉన్నప్పుడు హీరోగా ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు మెగాస్టార్ అయిన తర్వాత 154 సినిమాకి కూడా అలాగే ఉన్నాడు. మార్పేమి కనబడటం లేదన్నమాట. అది చాలా గొప్ప విషయం అండి. అంటే ఆయన కొంచెం ఆ మెడిటేషను, ఆ తనను తాను తెలుసుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడవుతాడనమాట. ఎప్పుడూ కూడా చిరంజీవి చేసే పని అది. మెడిటేషన్ లేకపోతే ఇవన్నీ సాధించడం కష్టం. లేదా సంకల్ప సిద్ధి. అది ఆయనకి ఆంజనేయ స్వామి ప్రసాదించినటువంటి భిక్ష గనక డెఫినిట్‌గా చిరంజీవి ఈ 'విశ్వంభర్'తో
విశ్వం అంతటిని కూడా ఒక్కసారి ఉలిక్కిపడి తన వైపు చూసుకునేలా చేస్తాడని సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.